ఈ వీడియో సైకలాజికల్ స్టాప్ లాస్ గురించి చెప్తున్నాను. టెక్నికల్ స్టాప్ లాస్ గురించి కాదు. టెక్నికల్ స్టాప్ లాస్ గురించి మన టెక్నికల్ సిరీస్లో మాట్లాడుకుందాం. ఇది మైండ్ స్టాప్ లాస్, ఏ సైకలాజికల్ బౌండరీ ఇన్ మార్కెట్. మార్కెట్లో ట్రేడ్ చేయడం అంటే నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం. అప్ ట్రెండ్లో ఒక రెడ్ క్యాండిల్ చూడగానే ట్రిగర్ అయిపోతూ ఉంటాం. అది చార్ట్ ప్రాబ్లం కాదు, మన మైండ్లో వచ్చే పెయిన్. స్టాప్ లాస్ పెట్టడంలో ఉండదు ఫియర్, దాన్ని మార్చడంలో ఉంటుంది అసలైన ఫియర్. స్టాప్ లాస్ అంటే లాస్ని యాక్సెప్ట్ చేయడం కాదు, అది మనలో ఉండే వీక్నెస్ని ఫేస్ చేయడం. చార్ట్లో ప్యాటర్న్ చూసి ఎంటర్ అవుతాం, కానీ ఎగ్జిట్ మాత్రం ఫాలో అవ్వడం మానేస్తాం. ఎందుకని? అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది ఫియర్, మన మైండ్లో ఉన్న ఫియర్. అది స్టాప్ లాస్ అంటే ఒక నెంబర్ కాదు, ఒక బౌండరీ, ఒక మర్యాద. ఆ బౌండరీని క్రాస్ చేసామంటే మార్కెట్లో లాస్ కాదు, మనలో సెల్ఫ్ రెస్పెక్ట్నే లాస్ అయిపోతాం. లాస్కు ముందు వచ్చే పెయిన్ని పట్టించుకోకపోవడం అంటే మనలో ఉండేది రిస్క్ టేకింగ్ కాదు, అస్సలు కాదు. అది రియాలిటీని ఎస్కేప్ అవడం అంటారు దాన్ని. మార్కెట్లో ఒక స్టాప్ లాస్ని స్కిప్ చేసి ఎండ్ ఆఫ్ ద ట్రేడ్ ప్రాఫిట్ వస్తే ఆ రోజు చార్ట్ని బ్లేమ్ చేసేస్తాం. అది చాలా చాలా ఈజీ. మార్కెట్లో ఏదైనా ఈజీ ఉంది అంటే అది చార్ట్ని బ్లేమ్ చేయడమే, కానీ మైండ్ని బ్లేమ్ చెయ్యం. ఎందుకంటే ప్రాఫిట్లో ఉంటాం కదా. మైండ్ని బ్లేమ్ చేయడం అనేది చాలా కష్టం. మైండ్లో ఫియర్ని కంట్రోల్ చేయకపోతే చార్ట్ మీద ఎన్ని లైన్స్ గీసినా ఉపయోగం ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే మనం స్టాప్ లాస్ని సెట్ చేయడం కాదు, స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఫియర్ మనల్ని ట్రేడ్ తీసుకోనీయకుండా చేస్తుంది, కానీ ఆ ఫియర్ని మేనేజ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది నేర్చుకోవాలి. దట్ ఈస్ ద రియల్ స్కిల్ ఫర్ ఎ ట్రేడర్. ఒక ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయ్యాక చార్ట్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ మైండ్ని ఆడిట్ చేసుకోవడం చాలా కష్టం. అది అసలు ఎవ్వరూ చేయరు. ట్రేడర్స్ స్టాప్ లాస్కి పక్కా రీజన్ ఉండాలి అని అంటారు, కరెక్టే. కానీ మైండ్లో ఉన్న ఫియర్కి అది లేకుండా అసలు స్టాప్ లాస్కి అర్థమే ఉండదు. ఒక విన్నింగ్ స్ట్రీక్ తర్వాత స్టాప్ లాస్ని చాలా లైట్గా తీసుకుంటాం. అది విక్టరీ కాదు అసలు. దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. స్టాప్ లాస్ అంటే లాస్ని యాక్సెప్ట్ చేయడం కాదు, లాస్ ఎక్కడ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయడం, అది రిపీట్ అవ్వకుండా చూసుకోవడం. స్టాప్ లాస్ని సైకలాజికల్గా యాక్సెప్ట్ చేయడం అంటే మనలో ఉండే పెయిన్ని మనం అడ్మిట్ చేయడం. ఒక డిసిప్లిన్ ట్రేడర్ స్టాప్ లాస్ హిట్ అయ్యాక డీటెయిల్డ్ అనాలిసిస్తో ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటాడు. అదే ఒక డిస్ట్రాక్టెడ్ ట్రేడర్ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ నువ్వు డిసిప్లిన్ ట్రేడరా, డిస్ట్రాక్టెడ్ ట్రేడరా? కామెంట్స్లో చెప్పండి. మార్కెట్లో ఫియర్ని ఎలిమినేట్ చేయడం పాసిబుల్ కాదు 100%, కానీ ఫియర్ని అర్థం చేసుకోవడం అది పాసిబుల్ 200%. అది చాలా పవర్ఫుల్ అండ్ మన ట్రేడింగ్లో అదొక గేమ్ చేంజర్. స్టాప్ లాస్ హిట్ అయ్యాక మైండ్లో ఒక పెయిన్ వస్తుంది. అది అసలు లాస్ కాదు, అది ఒక లెసన్, అదొక ఫిల్టర్ మన క్వాలిటీ ఆఫ్ ట్రేడ్స్కి. స్టాప్ లాస్కి ముందు వచ్చే ఫియర్ని అర్థం చేసుకొని మేనేజ్ చేయడం అనేది మార్కెట్లో మన సర్వైవల్కి ఫస్ట్ స్టెప్. చార్ట్లో సిగ్నల్ వచ్చే ముందే మనకి మైండ్లో సిగ్నల్ వచ్చింది అంటే దాట్స్ ద మెచ్యూరిటీ. మార్క్ మై వర్డ్స్. ట్రేడర్ స్టాప్ లాస్ని టెస్ట్ చేయడం కాదు, స్టాప్ లాస్ మీద మన రెస్పెక్ట్ని టెస్ట్ చేయాలి. స్టాప్ లాస్ వచ్చింది అంటే మార్కెట్ మనకి లెసన్ చెప్పింది అని అర్థం. యాక్సెప్ట్ చేయి, నేర్చుకో. స్టాప్ లాస్ని ఫియర్తో కాదు, రెస్పెక్ట్తో చూడు. ఫియర్ ఈజ్ టెంపరరీ, రెస్పెక్ట్ ఈజ్ పర్మనెంట్. మీరు మీ సైకలాజికల్ స్టాప్ లాస్ని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారో కింద కామెంట్స్లో చెప్పండి.
థ్యాంక్ యూ.